నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవి, మానస హాస్పిటల్, మోతీనగర్. ఐఎమ్ క్యాటరాక్ట్ స్పెషలిస్ట్. ఈరోజు కన్ను హెల్తీగా బాగుండాలంటే ఐ హెల్త్ టిప్స్ గురించి ఒక 5 టిప్స్ ఈరోజు చర్చిద్దాం. దాంట్లో ముఖ్యంగా ఒకటి ఫుడ్ అంటే ఎక్కువ అందరూ అనుకునేది చిన్నపిల్లలకే స్ట్రెస్ చేయాలి అనుకుంటారు, కానీ అట్లా కాదు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఈ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంటే. ఈ ఫుడ్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఆకుకూరలు, తోటకూర, పాలకూర. అవి అందరికీ కామన్గా దొరికేవి, చాలామంది తెలిసేవి. కానీ ఇంకా తెలవంది ఏంటంటే మునగాకులో కూడా చాలా ముఖ్యమైన ఐకి సంబంధించిన బీటా కెరటిన్ అనే పదార్థం ఉంటుంది. సో మునగాకు కూడా మంచిగా రోజు కాకపోయినా వారానికి 2-3 సార్లు తీసుకుంటే చాలా మంచిది. సో ఆకుకూరలో తోటకూర, పాలకూర, మునగాకు, కరివేపాకు, ఈ 4 కూరలు చాలా మంచివి. ఫ్రూట్స్లో ముఖ్యంగా విటమిన్ సి ఉండే ఫ్రూట్స్, ముఖ్యంగా జామకాయ చాలా కంటిలో రెటీనా అని ఉంటుంది, దానికి చాలా మంచిది విటమిన్ సి. ఇంకా తీసుకునే ఫ్రూట్స్లో పపాయి, కర్బూజా. సో ఫ్రూట్స్లో తీసుకుంటే జామకాయ, ఫ్రూట్స్లో పపాయి, కర్బూజా, ఈ రకాలైన ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది. యాక్చువల్గా చెప్పాలంటే అన్ని రకాల ఫ్రూట్స్ మంచివి, బట్ కన్నుకి సంబంధించి మనం ఈరోజు చర్చిస్తున్నాం కాబట్టి ఈ ఫ్రూట్స్ మంచివి. తర్వాత ఇంకా తీసుకోవాల్సిన నాన్ వెజిటేరియన్ ఫుడ్లో అయితే ఫిష్ చాలా మంచిది. తీసుకున్న వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఫిష్ కూడా తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకొక ఫుడ్లో మంచి తీసుకోవాల్సింది నట్స్లో బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా కంటి నరంలో రెటీనా అని ఉంటుంది, దానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా ఫస్ట్ ఐ హెల్త్ టిప్స్లో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఫుడ్ అంటే చిన్నపిల్లలకే కాదు, ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా అందరూ తీసుకోవాల్సిన ఫుడ్లో ఇవన్నీ తీసుకోవచ్చు. సెకండ్, ఈ రోజుల్లో ముఖ్యంగా గమనించేది స్క్రీన్ టైం. పేషెంట్లు చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు స్క్రీన్ చూసే టైం చాలా ఎక్కువైపోతుంది అంటున్నారు. కానీ నేను యాజ్ ఏ ఐ డాక్టర్ కింద స్క్రీన్ చూడొద్దని చెప్పను. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగింది, మనకు అనేక విషయాలు ఈ స్క్రీన్ ద్వారా తెలుస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లని, అనేక నాలెడ్జ్, ఇంటర్నెట్ అని చాలా విషయాలు తెలుస్తున్నాయి. అందుకని స్క్రీన్కి ఎగ్నిస్ట్ అని చెప్పకూడదు, కానీ కొన్ని నియమాలు తీసుకుంటే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. స్క్రీను చూసి వాళ్ళ వృత్తిపరంగా చూసేవాళ్ళు ఆ వృత్తి టైంలో చూస్తారు, కానీ వాళ్ళకి హ్యాబిట్ ఏంటంటే ఇంటికి వచ్చే కూడా ఇంకా స్క్రీన్ వదిలిపెట్టుకొని చూస్తారు. అది అవాయిడ్ చేయడం మంచిది. అలాగే చిన్నపిల్లలు ఈ మధ్యన ఎవరిని చూసినా పీడిఎఫ్లో చదువుతున్నాం, స్క్రీన్లో చదువుతున్నాం అంటారు. అది అవాయిడ్ చేయడం మంచిది. ఏదో 10 నిమిషాలు, పావుగంట ఇంటర్నెట్లో చూస్తే పర్లేదు, కానీ స్క్రీన్లో చదవటం అన్నది అదే అంత ముఖ్యమైన పని కాదు. మూడవది, స్క్రీన్ ఎక్కువ నైట్ టైము చూస్తారు, లైట్ ఆపుకొని చూస్తారు. ఆ లైట్ ఆపడం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎప్పుడు స్క్రీన్ చూద్దాం అనుకుంటే మీకు అవసరం ఉంటే చూడండి, మంచి లైటింగ్లో చూడండి. అది కూడా స్క్రీన్ ఎంత పెద్ద ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు ల్యాప్టాప్ వచ్చి చూస్తే మంచిది. అది ఒక టిప్పు. స్క్రీన్ తగ్గించుకోవడం మంచిది. స్క్రీన్ టైము మంచి లైటింగ్లో చూడటం అనేది ఇంకా మంచిది. మూడవ టిప్పు, అతి ముఖ్యమైనది, రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో 6 months నుంచి 1 year లోపు అనేక రకాల జబ్బులు మనకు తెలియకుండా పెరుగుతూ ఉంటాయి. సో అందుకని ఐ చెకప్ అనేది 6 నెలల నుంచి సంవత్సరం లోపు కంపల్సరీ చూపెట్టుకోవాలి. అది ఎవరికి చూపెట్టుకోవాలి? చిన్నపిల్లలు చూపెట్టుకోవాలా, పెద్దవాళ్ళు చూపెట్టుకోవాలి అంటారు. ప్రతి వయసు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు అయితేనేమో ఎర్లీగా సైట్ ఉంటే ఎర్లీగా డేట్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళకి చదువు సమస్య రాదు, సైట్ ఎక్కువ పెరగకుండా ముందర చేయాలని మనం కళ్ళద్దాం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మధ్య వయస్కులు చాలామంది స్మోకర్స్ కానీ, కొంచెం డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి తెలియకుండా అనేక రకాల కంటి జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి లాస్ట్ స్టేజ్ దాకా వచ్చేదాకా తెలియదు. ఆ స్టేజ్ వచ్చాక చేయడానికి ఏముండదు. సో అందుకని వాళ్ళు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి, ముఖ్యంగా షుగరు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు 6 నెలలకు ఒకసారి చూపెట్టుకోవాలి. మిగతా వాళ్ళు అట్లీస్ట్ 6 నెలల నుంచి సంవత్సరం లోపు చూపెట్టుకోవాలి. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, వృద్ధులు కూడా ప్రతి 6 నెలలకు చూపెట్టుకుంటే మంచిది. ఆ వయసులో ఎక్కువగా వచ్చే కామన్ ప్రాబ్లం క్యాటరాక్ట్. దానివల్ల చూపు మందగిస్తుంది. సో క్యాటరాక్ట్ ఈ రోజులో ఉన్న మన టెక్నాలజీ బట్టి చాలా మార్పు ఉంది ఆపరేషన్లో. ఇదివరకు ఆపరేషన్కి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. ఎర్లీగా డేట్ చేస్తేనేమో లేజర్ ఆపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. 15-20 minutesలో సర్జరీ అయ్యి ఒక 1 hour, 1.5 hourలో మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అదే లేట్గా వస్తే అనేక రకాల కాంప్లికేషన్ వస్తాయి. దాంట్లో స్టిచెస్ పడితే లేజర్ ఆపరేషన్ ఒక్కోసారి కుదరకపోవచ్చు. సో ఆ విధంగా ప్రతి వయసు ఉన్నవారు కూడా, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు 6 నెలలకు ఒకసారి చూపెట్టుకోవడం మంచిది. లైటింగ్లో చాలామంది ఐ స్ట్రెయిన్ ఉంది, నాకు హెడేక్ వస్తుంది పొద్దున్న లెగ్గానే అంటారు.
కానీ మెయిన్ వాళ్ళు చీకట్లో చదవటం కానీ చీకట్లో ఎక్కువ అంటే తక్కువ లైట్లో చదవటం, స్క్రీన్ చూడటం, దీనివల్ల ఐ మీద చాలా బరువు పెడి పొద్దున్న లెగ్గానే హెడేక్ వస్తుంది. వాళ్ళు హెడేక్ నాకు న్యూరలాజీ ప్రాబ్లం ఉందేమో, వేరే ప్రాబ్లం ఉందేమో, స్కానింగ్లు, ఎంఆర్ఐలు తీస్తారు. కానీ సింపుల్ రీజను ఎక్కువ లైటింగ్ లేకుండా చదవటం, స్క్రీన్ ఎక్కువ నైట్ టైం చూడటం, పొడికిన ముందర చూడటం, ఇవన్నీ అవాయిడ్ చేయగలిగితే అనేక రకాల హెడేక్లు కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇది 4వ టిప్పు, మంచి లైటింగ్లో చదవటం కానీ స్క్రీన్ చూడటం కానీ చేయటం. ఇంకా 5వది లాస్ట్ టిప్ ఏంటంటే ఈరోజు స్లీప్ చాలా ముఖ్యం. మన కన్ను యూజువల్గా 12 అవర్స్ స్లీపు, 12 అవర్స్ వర్కింగ్కి ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజుల్లో 12 అవర్స్ స్లీప్ అన్నది హైలీ ఇంపాసిబుల్. అట్లీస్ట్ 7 అవర్స్ స్లీప్ అందరికీ ముఖ్యం. దానివల్ల కళ్ళకి టైర్డ్నెస్ కానీ ఇవన్నీ చాలా తగ్గుతాయి. ఇవన్నీ కాకుండా ఈ రోజుల్లో డ్రైనెస్ వచ్చి చిన్నపిల్లలేమో బ్లింకింగ్ ఎక్కువ అవుతుంది. ఆ డ్రైనెస్ ఎందుకు వస్తుందంటే స్క్రీన్ ఎక్కువ చూడటం వల్ల వస్తుంది. మనం అది అవాయిడ్ చేయాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, మధ్య మధ్యలో స్క్రీన్ చూస్తున్నప్పుడు గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి వర్క్ చేసేవాళ్ళు. ఈ విధమైన నియమాలు పాటిస్తే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చూపు అన్నది అనేక అవయవాల్లో మనకి ఉన్న అవయవం, ప్రతి అవయవం ముఖ్యం, కన్ను అనేది ఇంకా ముఖ్యం. సో ఈ కన్ను ఆరోగ్యం కాపాడుకోవాలంటే పై పాటించిన హెల్త్ టిప్స్ పాటిస్తే మీ కన్ను మంచిగా పనిచేస్తూ చాలా కాలం పాటు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశిస్తూ నమస్కారం.